హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కిచిడి అండి. మైసూర్ పప్పు కిచిడి. ఈ రైస్ చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్లో కానీ లేకపోతే లంచ్ బాక్స్లోకి కానీ ఎప్పుడు తినకుండా ఇలా వెరైటీగా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంది. నేను ఒక చిన్న గ్లాసులో మైసూర్ పప్పు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే అరకేజీ బియ్యం తీసుకున్నాను. అవి రెండింటిని విడివిడిగా నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసేసి దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం ఇవి చిటపట్లాడి కొంచెం స్మెల్ వచ్చినంత వరకు ఎంచుకోవాలి. తర్వాత ఆలుగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఇలా వేయించుకుంటున్నానండి. దీంట్లో మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయలేదనమాట, ఆయిల్తోనే చేస్తున్నాను. సూపర్ ఉందండి, చాలా టేస్టీగా ఉంది. కరివేపాకు వేసాను, అప్పటికప్పుడు నూనె ఫ్రెష్ అల్లం అయితే వేసానండి. అదే టేస్ట్ ఉంటుందండి బాగా. నేను ఇక్కడ 2 టమాటాలు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చిన్నవి కంటే ఇలా పెద్దవి కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాతకి మెంతుకూర, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని మొత్తం కలుపుకున్నాను. ఇది పిల్లలకి లంచ్ బాక్సులకి అయితే చాలా బాగుంటుందండి. పిల్లగాళ్ళు ఒక్క ముద్ద కూడా వదలకుండా చక్కగా తింటారనమాట. ఇలా చేసి పెట్టండి. ఒక్కొక్కసారి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. హెల్తీగా కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి, దీంట్లో ఉన్నాయన్నమాట. మైసూర్పప్పు ముందుగా నేను కడిగి పెట్టుకున్నాను కదా, మైసూర్పప్పు కూడా వేసేసుకుని మొత్తం ఇలా కలుపుకోవాలండి. తర్వాతకి గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర ఎసరు కదండి, నీళ్లు పోయాలి కదా. నేను అలానే పోసేసుకున్నాను, అంటే పోసుకొని దగ్గర పెట్టేసుకున్నాను. మొత్తం ఇప్పుడు ఇలా పోసేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేస్తే మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఇప్పుడు మసులుతుంది కదా, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడు ఎసర మసిలింది కాబట్టి ఇప్పుడు మనం అర్ధగంట ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి చక్కగా. ఇది ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. అడుగున మానివ్వకుండా చూసుకోవాలి. కొద్దిగా లైట్గా మాన్న ఏం కాదు, చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా ఎక్కువ అడుగంటుకుంటే అడుగు అంటకుండా ఉండాలండి. అడుగంటితే కొంచెం మాడినట్టు ఉంటుంది కదా. కొంతమంది తింటారు, కొంతమంది తింటారు అన్నమాట. చూడండి, కిచిడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. చాలా స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని దీంట్లో ఏ కూర లేకపోయినా పర్వాలేదండి, ఇలా కూడా తినొచ్చు. నేనైతే ఇప్పుడు నెయ్యి వేసుకొని తింటున్నాను. సాంబార్ కానీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఇలానే తింటున్నాను. అంటే మామిడికాయ పచ్చడి ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, వేసుకుని తినచ్చు. ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉందండి, అదిరిపోయింది. పిల్లలకి ఇట్లనే ఉండాలి కదండి, చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి.